ఇట్లా చెప్పిందా నీకు? ఉండు దీని సంగతి చెప్తా. చూడండి, మీ అమ్మ పెట్టే టార్చర్ మితిమీరింది. నేను ఇంకా సహించను. తరువాత ఏం జరిగినా మీ ఇష్టం. వసై రాజేశ్వరి, ఇట్రావే. ఏంటిదత్తయ్యా? పక్కింటి పార్వతికి నా గురించి ఏమని చెప్పినవే? నేనేం చెప్పినా అత్తయ్యా? మీ గురించి మంచిగానే చెప్పినా కదా. ఏం మంచిగా చెప్పినవే? మా అత్త శాడిస్టు, ఒక్క పని కూడా చెయ్యదు, నన్ను వేధిస్తుంది అని చెప్పినవా? ఆమె మీకు అలా చెప్పిందేమో, నేను ఆమెకు అలా చెప్పలేదు. మళ్ళీ నా కొడుకుకు నాకు గొడవలు పెట్టి విడగొట్టాలనుకుంటున్నావా అని? అయినా మీ కొడుకును మిమ్మల్ని విడదీయాల్సిన అవసరం నాకేముంది? అత్తంటే నీకేమన్నా రెస్పెక్ట్ ఉందా అని? మా కాలంలో దించిన తల ఎత్తే వాళ్ళం కాదు అత్త ముందల. నీలాగా ఇట్లా ఎవ్వరుండదు. తెలుసు, మీ గురించి తెలుసు, మీ అత్తగారితో మీరు చేసిన సకల మర్యాదలు తెలుసు. ఏంటిదే నన్నే ఎదిరిస్తున్నావు? మా అత్తతోన నేను ఎట్లుండాలో నాకే చెప్తున్నావా? నీ సంగతి చెప్తా. నువ్వు నా సంగతి చెప్తుంటే నేను చూసుకుంటా కూర్చుంటానా? నేను కూడా మీ సంగతి చెప్తా. అవే చూసుకుందాం, రా చూసుకుందాం. మ్యూజిక్. అదేమన్నా ఫుడ్డేనా? దాన్ని కుక్కలు కూడా తినవు. ఇదేనా నేర్పింది మీ అమ్మ? పెళ్ళయ్యి 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి వంట చేయడం రాకపోతే ఎందుకే నీ జన్మ? ఓ నా కళ్ళ ముందర కనిపించకు, ఎల్లు. దీన్ని తీసుకొచ్చి బాగానే తినదాగిల పెట్టిండ్రు. సరే సరే అమ్మా, వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి. భారతి, వసై భారతి, ఎక్కడ చచ్చినవే? ఎవరితోనే ఫోన్ మాట్లాడుకుంటా టైం పాస్ చేస్తున్నావు? ఎవ్వరు లేరత్తయ్యా, మీ అబ్బాయే ఈరోజు తొందరగా వస్తున్నా, వంట రెడీ చేయి అంటే. రేపు నా కూతురు అమెరికా నుంచి వస్తుంది, ఇల్లంతా నీట్గా క్లీన్ చెయ్యి. సరే అత్తయ్య. ఈ 10 రోజులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వంట చెయ్యి. నా కూతురు నీలాగా కాదు, ఇది చాలా పాషు, చాలా రిచ్. ఇట్లాంటి బట్టలు దాని ముందలేసుకొని తగలాడకు, ఏమన్నా మంచి చీరలు కట్టుకొని తగలాడు. సరే అత్తయ్య. సరే అని నా మొహం చూసుకుంటా ఉన్నావేంటి? ఎల్లు ఎల్లు, పని చేసుకోపో. ఫ్లైట్లో 2 గంటలు అవుతుందా మీరు రావడానికి? అబ్బో, తల కొట్టేనే ఇది. అరే అత్తయ్య, తాకిందా మీకు? చూసుకొని ముయ్యాలి కదనే డోరు. సారీ సారీ అత్తయ్య, చూసుకోలేదు. మెల్లిగా మెల్లిగా లేవండి. రా రా, విండో ఓపెన్ చేస్తే దాన్ని ఖచ్చితంగా ముయ్యడానికి వస్తావు, అప్పుడు చెప్తా. అవునా, ఫ్లైట్లో మన ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా? ఫారిన్లో ఉన్నట్టే ఇక్కడ కూడా వెదర్ చాలా చేంజ్ అయింది తెలుసా? దీనికి ఎన్నిసార్లు చెప్పినా విండోస్ ముయ్యదు. అమ్మో, ఎవరే కొట్టి చంపిరి కదనే. అమ్మో అమ్మ 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 అమ్మ, ఎవరే కొట్టి చంపిరి నన్ను. అత్తయ్య, ఏమైంది అత్తయ్య? ఎవరో కావాలని బయట నుంచి నా చెయ్యి మీద కొట్టిండ్రే. ఊరుకోండి మీరు మరీను.
మీరు ఫోన్ మాట్లాడుకుంటా అట్లా అనుకుంటున్నారు. రెండోళ్ళ నుంచి ఎవరు కొడతారు మిమ్మల్ని? నువ్వు నమ్మవు కదా, ఒకసారి నువ్వు కూడా చెయ్యి బయటకి పెట్టి చూడు, నీకు తెలుస్తుంది. సరిపోయారు. అమెరికా పిచ్చి పట్టుకున్నది, మీరేం చేస్తున్నారో మీకే అర్థమైతలేదు. మీరు అమెరికా నుంచి వచ్చినాక ఈ 10 days హైదరాబాద్ మొత్తం తిరిగేదు. తిరుగుదువురా. గోల్కొండ కోట, బిర్లా మందిర్, అయ్యయ్యో ఏమైందత్తయ్యా ఈరోజు మాటికి కింద పడుతున్నారు? ఫోన్ మాట్లాడినా నేను మంచిగానే నడుచుకుంటూ వచ్చిననే, ఇక్కడ ఎవరో నూనె పోసిండ్రు. నూనెనా? కిందెవరు పోస్తారు? ఇంట్లో వంటకే సరిగా లేదు. అయిపోయింది, నడుములు ఇరిగినట్లున్నాయి, కాలు ఇరిగింది. ఈ మాత్రం దానికే కాలు ఇరిగిందా? ఏం కాదులేండి. అట్లా చూసుకుంటా ఉన్నవేందే, కొంచెం నన్ను బెడ్ వరకు తీసుకెళ్ళు. అయ్యయ్యో లేవండి, మెల్లిగా లేవండి. అమ్మా 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 అమ్మా, ఫోన్ ఫోన్ ఇంపార్టెంట్ మీకు, ఫోన్ మాత్రం మర్చిపోవద్దు. అమ్మా అమ్మా అమ్మా, ఈడ కూర్చోబెట్టే. అమ్మా అమ్మా, వేడి వాటర్ తీసుకొస్తే అర్జెంటుగా, మీరు రిలాక్స్ అవ్వండి. తొందరగా తీసుకురావే. అమ్మా తీసుకొస్తున్నా. అమ్మా హలో సుప్రియ, నేను ఇందాకనే కాలు జారి కింద పడ్డానే, నడుములు కాళ్ళు ఇరిగినట్లున్నాయి. టికెట్ క్యాన్సల్ చేసుకోండి, ఒక 1 month అయినాక వద్దురు. మీరు ఇప్పుడు వచ్చినా కూడా మీతో పాటు తిరగలేను ఎక్కడికి. 1 month అయినాక వస్తుందా? చెప్తా, part 2లో చూపిస్తా. వచ్చాయి గీత, పిలుస్తుంటే చెవులు వినపడట్లేదానే? బయట సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి కదా అత్తయ్య, అందుకే వినపడలేదు. నోరు ముయ్, ప్రతి దానికి సాకులు చెప్పుకుంటూ ఉంటావు. ఇల్లు తుడవడం, బట్టలు ఉతకడం, ఇంట్లో పని అంతా అయిపోయిందా? అయిపోయింది, కర్రీ ఒక్కటి చేస్తే అయిపోతుంది. నీకు ఇష్టం వచ్చిన టైంకు వంట చేస్తావు, ఇంట్లో వాళ్ళందరూ ఆకలితో వెయిట్ చేస్తారని సెన్స్ లేదు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి డ్రెస్సులు వేసి ఇట్లా రెడీ అవ్వడం అవసరమా? అయినా నీదేం పోతుంది, కొడుకు సంపాదిస్తుంటే ఇంట్లో కూర్చొని డ్రెస్సులు వేసుకుంటావు, నగలు పెట్టుకుంటావు, ఏమైనా వేసుకుంటావు. అయినా మాకుండాలి బుద్ధి. వద్దురా అంటే నీలాంటి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండు. పోయి పని చేసుకోపో.